నమస్కారం, నేను సహనా. 99 మన భక్తికి స్వాగతం. కార్తీక మాసం శివుడికి, శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసం. కార్తీక పురాణంలో కార్తీక సోమవారం యొక్క మహత్యం, కార్తీక పౌర్ణమి నందు జ్వాలా తోరణం వంటివి పరమేశ్వరుడి ప్రాముఖ్యతని తెలియజేసినట్లే కార్తీక శుక్ల బలిపాడ్యమి, కార్తీక ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి వంటి శ్రీహరి ప్రాముఖ్యతని తెలియజేస్తాయి. కార్తీక పురాణంలో మొదటి 15 అధ్యాయాలు శివుడి ప్రాముఖ్యతను తెలియజేస్తే చివరి 15 అధ్యాయాలు శ్రీ మహావిష్ణువు విశిష్టని తెలియజేస్తాయి. ఈ ఏడాది కార్తీక మాసం అక్టోబర్ 22 నుంచి ప్రారంభమవుతుంది. ఇంతటి పవిత్రమైన కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలని తప్పనిసరిగా పాటించాలని పెద్దలు చెప్తుంటారు. అవేంటంటే, పరమ పవిత్రమైన కార్తీక మాసంలో నదీ స్నానం, శివారాధన, దీపారాధన, దీపదానం, ఉపవాసం, దానం చేయటం. విశిష్టమైన కార్తీక మాసంలో ఎవరైతే పవిత్ర స్నానం ఆచరించి దీపాలు వెలిగించి శివకేశవులని భక్తి శ్రద్ధలతో ఆరాధించి కార్తీక పురాణం చదువుతారో వాళ్ళు చేసిన పాపాలన్నీ తొలగిపోయి పుణ్యం, జ్ఞానం సిద్ధిస్తుంది, మోక్ష సాధనకి మార్గం ఏర్పడుతుందనేది విశ్వాసం. ఈ కార్తీక మాసంలో కుదిరిన వాళ్ళు ఎవరైనా నదీ ప్రవాహానికి ఎదురుగా నిలబడి స్నానం ఆచరించి శుభ్రమైనవి ఈ కార్తీక మాసంలో కుదిరిన వాళ్ళు ఎవరైనా సరే నదీ ప్రవాహానికి ఎదురుగా నిలబడి స్నానం ఆచరించడం శుభప్రదమైనది. ఇలా చేయటం వల్ల మానవుని శరీరానికి శక్తి కలిగి ఆరోగ్య సిద్ధి కలుగుతుందంట. అంతేకాకుండా కార్తీక మాసంలో పుణ్య నదీ స్నానం ఆచరించడం వల్ల పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందనేది నమ్మకం. మరొక విషయం ఏంటంటే, పుణ్య నదీ స్నానం ఆచరించి శివారాధన చేయటం వల్ల శివుడి అనుగ్రహం కలుగుతుంది. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపజ్యోతి జనార్దన, దీపో మేహరతు పాపం, సంధ్యాదీపం నమోస్తుతే. దీని అర్థం దీపం పరబ్రహ్మ స్వరూపం, దీపంలో లక్ష్మీదేవి ఉంటుందనేది విశ్వాసం. దీపం నుంచి వెలువడే తేజస్సులో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ఉంటారని కూడా పురాణాలు చెప్తున్నాయి. మరొక విషయం ఏంటంటే, అంధకారం దారిద్ర్యానికి చిహ్నం, కాంతి లక్ష్మీప్రదం. అంతేకాదు, కాంతి జ్ఞానానికి, పురోభివృద్ధికి చిహ్నమని కూడా మన పెద్దలు చెప్తుంటారు. కాబట్టి నిత్యం ఇంట్లో దీపం వెలిగించి దీపారాధన చేయటం అత్యంత శుభప్రదం. రోజు దీపారాధన చేయటం కుదరని వాళ్ళు ఈ కార్తీక మాసంలో ఆచరించినా కూడా విశేషమైన ఫలితం ఉంటుంది. ముఖ్యంగా కార్తీక శుక్ల ద్వాదశి లేదా కార్తీక పౌర్ణమి రోజున సాయంత్రం వేళ ఆలయం, తులసికోట వద్ద లేదా రావి చెట్టు వద్ద, నదీ తీరాన ఇలా దీపారాధన చేస్తే ఏడాది పుణ్యఫలం లభించడమే కాకుండా శివుడి అనుగ్రహం కూడా ఉంటుందని పురాణోక్తి. కార్తీక మాసం ఉపవాసం ఆచరించడం కూడా ఆధ్యాత్మిక ఆరోగ్యపరంగా మంచిది. ఎందుకంటే ఉపవాసం ఉండటం వల్ల మనస్సు నిర్మలంగా ఉండి దైవం వైపు, దైవత్వం వైపు లగ్నమవుతుందని పెద్దలు చెప్తుంటారు. ముఖ్యంగా కార్తీక సోమవారాలలో ఉపవాసం ఆచరించడం చాలా మంచిది. ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకపోవటమే కాదు, మనసులోని కోరికలని పక్కన పెట్టి భగవంతుడిపై మన ధ్యాన లగ్నం చేయటం. ఉపవాసం ఆచరించిన వేళ భగవంతుడి ఆరాధనలో గడిపిన వారికి మాత్రమే ఉపవాస ఫలితం సిద్ధిస్తుందని పండితుల మాట. అలా చేస్తేనే మీ ఆరాధన పుణ్యప్రదమై జ్ఞానప్రదమవుతుందని, చివరగా మోక్షప్రదమవుతుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించడం కూడా అత్యంత శుభప్రదం. మన సనాతన ధర్మంలో పాటించాల్సిన ముఖ్యమైన అంశాలలో స్నానం, జపం, దానం, తర్పణం అత్యంత ముఖ్యమైనవి. కాబట్టి అత్యంత పుణ్యమాసమైన కార్తీక మాసంలో మనం ఆచరించే స్నానం, దానం, జపం, తర్పణాలకి విశేషమైన పుణ్యఫలం కలుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి. అందుకే పవిత్రమైన కార్తీక మాసంలో ఎవరైతే శక్తి మేర నవధాన్యాలు, ఆహారం, దీపదానం, ఉసిరిదానం, వస్త్రదానం, గోదానం, కన్యాదానం వంటివి చేస్తారో వారికి కోట్ల రెట్ల పుణ్యఫలం కలుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి.